హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. వేలు తొక్కించే కార్యక్రమంలో కార్తీక్ సున్నితంగా ఖుషి కాలు వేలు తన వేలుతో తాకిస్తే ఖుషి పాప మాత్రం కార్తీక్ కాలు మీద తన బుజ్జి కాలు పూర్తిగా వేసి తొక్కుతుంది. కానీ అది కార్తీక్కి కొంచెం కూడా నొప్పి లేకపోగా అందమైన నవ్వు పెదవుల మీద చేరుతుంది ఖుషి అందరికి. ఇంకా మిగతా కార్యక్రమాలు ఏమీ లేకుండా పెళ్లి తంతు ముగించి తర్వాత అందరూ దైవ దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ఇంటికి వెళ్ళేసరికి ఖుషి పాప కార్తీక్ ఒడిలో కూర్చొని గుండెల మీద తలపెట్టుకుని కార్తీక్ షర్ట్ ని తన బుజ్జి చేతులతో గట్టిగా పట్టుకుని డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవడంతో కార్తీక్ ప్రతాప్ గారు ఖుషిని తీసుకుపోతూ ఉంటే కార్తీక్ అడ్డు చెప్తూ, నా బుజ్జిని నేనే తీసుకొస్తాను మామా అని అంటూ ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా అలాగే పొదివి పట్టుకుని కార్ దిగి గుమ్మం వైపు అడుగులు వేస్తాడు. గుమ్మం దగ్గరికి వెళ్ళగానే ముందే లోపలికి వెళ్ళిన అరవింద గారు, దాక్షాయిని గారు, ఆనంది గారు కార్తీక్ ఖుషి జంటని బయటే ఉంచి ముగ్గురు కలిసి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి రమ్మని చెప్తారు. ఖుషి టాబ్లెట్స్ పవర్ వల్ల నిద్రపోతూ ఉండడంతో ఖుషిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. కాసేపు బలవంతంగా మెలకుగా ఉండేలా చేయాలి అని అనుకున్న కార్తీక్ ఊరుకోడు అని అందరూ మౌనంగా ఉండిపోతే కార్తీక్ ఖుషిని ఎత్తుకునే కుడి కాలు ముందు పెట్టి లోపలికి అడుగు పెడతాడు. అరవింద గారు కార్తీక్ వైపు చూస్తూ, కార్తీ, ఒక 10 నిమిషాలు దాన్ని నిద్ర లేపరా, తినేసి పడుకుంటుంది అని అంటే కార్తీక్ తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ప్లేట్ రూమ్లోకి పంపించత్తా, బుజ్జికి నేను తినిపిస్తానులే అని చెప్పి పైకి వెళ్ళిపోతే అరవింద గారు కోపంగా విజేంద్ర గారు ప్రతాప్ గారి వైపు చూసి, వాడు మీకన్నా దారుణంగా గారబం ఎక్కువ చేస్తున్నాడు. ఇలాగే ఉంటే రేపు పెద్దయ్యాక దాంతో ఎన్ని ఇబ్బందులు పడాలి, అంతా మీ వల్లే, మీరే చెడగొడుతున్నారు నా అల్లుణ్ణి అని కార్తీక్ మీద అరవలేక వాళ్ళ మీద వచ్చి కిచెన్లోకి వెళ్తారు. విజేంద్ర గారు ప్రతాప్ గారు ఒకరి వైపు ఒకరు చూసుకుని ఎప్పుడు ఉండే గొడవే అనుకుని కామ్గా ఇద్దరు బయటికి వెళ్ళిపోతే కార్తీక్ ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా బెడ్ మీద పడుకోబెట్టి తన సతీ రూపాన్ని కళ్ళ నిండా నింపుకొని ఖుషి నగలు చిన్నగా తీసి పక్కన పెట్టేసి ఫ్రెష్ అవ్వడం కోసం వెళ్తాడు. కార్తీక్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి బెడ్ మీద మధ్యలో డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్లో ఉంటుంది ఖుషి. చంపల మీద జారుతున్న కన్నీళ్లతో మొహం ఎర్రగా అయ్యి కార్తీక్ కంగారుగా 2 అడుగుల ఖుషిని చేరుకుని ఖుషి పక్కన కూర్చొని తన మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని, రే బుజ్జి, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఖుషి కన్నీళ్లు తుడుస్తూ. ఖుషి ఏడుస్తూ కార్తీక్ని కరుచుకుపోయి అమ్మ కొట్టింది అని చెప్పడంతో నెక్స్ట్ సెకండ్ అత అని కార్తీక్ పిలిచిన పిలుపు కాదు కాదు అరిచిన అరుపు కిచెన్లో ఉన్న అరవింద గారిని ఉలిక్కి పడేలా చేస్తే మిగిలిన నలుగురు ఏమైందో అని కంగారుగా పైకి కార్తీక్ రూమ్లోకి పరుగులు వస్తారు. అరవింద గారు అది ముందే ఊహించడంతో ఒక్క నిమిషానికి సర్దుకొని, హుఫ్, వీడు ఇంత గారాబం చేస్తే అదస్సలు మాట వినదు, ఆ విషయం గట్టిగా చెప్పాలి వీడికి అని అనుకుంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వెళ్తారు. అందరూ వెళ్ళేసరికి కార్తీక్ కరుపుకి ఉలిక్కిపడి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టిన ఖుషి పాపని బుజ్జగిస్తూ ఉంటాడు కార్తీక్. అందరూ కంగారుగా వెళ్ళి చుట్టూ చేరి, ఏమైంది కార్తీక్ అని అడుగుతూ ఉంటే అరవింద గారు అందరినీ పక్కకు తోసుకుంటూ కార్తీక్ ముందుకు వెళ్ళి చేతిలో ఉన్న ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి కోపంగా చూస్తారు కార్తీక్ వైపు. కార్తీక్ కోపంగా అరవింద గారి వైపు చూస్తూ, అత్త, బుజ్జిని ఎందుకు కొట్టావు నువ్వు అని అడిగితే ఖుషి పాప కార్తీక్కి ఖర్చుకుని ఏడుపు మొహం పెట్టుకుని అరవింద గారి వైపు చూస్తూ ఉంటుంది. అరవింద గారు కోపంగా, కొట్టాను అని చెప్పింది ఎందుకు కొట్టానో చెప్పలేదా నీకది అని అడిగితే కార్తీక్ ఖుషి వైపు చూస్తాడు, ఏం చేసావు నువ్వు అన్నట్టు. ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి కార్తీక్ గుండెల్లో మొహం దాచేసి చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ ఉంటే కార్తీక్ ఖుషిని దూరం జరిపి పక్కన ఉన్న టేబుల్ మీద నుంచి వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని నీళ్లు తాగించి ఖుషిని కిందకి దించి, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అని చెప్తే ఖుషి పాప గుడ్ గర్ల్లా బుద్ధిగా కార్తీక్ చెప్పినట్టు ఫేస్ వాష్ చేసుకోవడం కోసం వెళ్తుంది. కార్తీక్ అరవింద గారి వైపు చూస్తూ, ఆయరా ఏం చేసిందని, నిద్రపోతున్న దాన్ని నువ్వు కొట్టావత్తా అని అడుగుతాడు కొంచెం సీరియస్ గానే. అరవింద గారు కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు దానికి డ్రెస్ చేంజ్ చేద్దామని వచ్చాను. అప్పటికే మేడం గారు నిద్ర లేచి కూర్చొనుంది. డ్రెస్ చేంజ్ చేసే వరకు బుద్ధిగానే ఉంది. అంతలో ఏం పురుగు తొలిచిందో ఏమో, ఐస్ క్రీమ్ కావాలని గొడవ మొదలు పెట్టింది. వద్దు తినకూడదన్నా కూడా వినకుండా మొండిగా గోల చేస్తూ ఉంటే చిన్నగానే కొట్టాను. దానికే ఇంత రచ్చ చేస్తుంది అని
చెప్పడంతో అప్పుడే ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఖుషిని ఒడిలో కూర్చోపెట్టుకుని కార్తీక్ ఖుషి బుగ్గ నిమురుతూ, ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు బుజ్జి నీకు అని అడుగుతాడు. ఖుషి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని కార్తీక్ వైపు చూస్తూ, అమ్మా, ఇందాక నేను సైలెంట్గా కూర్చుంటే ఐస్ క్రీమ్స్ 4 ఇస్తాను అని చెప్పింది అని 5 వేళ్లు చూపిస్తే కార్తీక్ నవ్వుకుంటూ ఖుషి ఒక వేలు ముడిచి 4 అని చెప్పి వెంటనే కోపంగా అరవింద గారి వైపు చూస్తూ, నువ్వు చెప్పి దాన్నెందుకట్ట కొట్టావు? నువ్వు చెప్పావు కాబట్టే కదా అడిగిందిది అని అంటాడు. అరవింద గారు కొంచెం సీరియస్గా కార్తీక్ వైపు చూస్తూ, అలా చెప్పకపోతే అది కుదురుగా కూర్చుంటుందా? చెప్పింది సరిగ్గా చేస్తుందా? అయినా నా మీదెందుకు అరుస్తున్నావురా నువ్వు? నా కూతురు ఒక దెబ్బ వేసే హక్కు కూడా నాకు లేదా? అది నీ పెళ్ళం ఇప్పుడైంది. దానికంటే ముందు నా కూతురు. ఇప్పుడొద్దు, ఐస్ క్రీం రేపు తెప్పిస్తాను అనంటే వినకుండా గోల చేస్తూ ఉంటే కొట్టాను అని అంటారు దబాయింపుగా. కార్తీక్ సీరియస్గా చూస్తూ, ఇంకోసారి బుజ్జినేమైనా అంటే నేను ఊరుకోనత్తా అని అంటూ ఎర్రగా అయిన ఖుషి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఐరా, ఏడవకుమా, నీకు ఐస్ క్రీం రేపు నేను తీసుకొస్తాను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. నా ఐరా గుడ్ గర్ల్ కదా, చెప్పిన మాట వింటుంది కదా అని అంటే ఖుషి కొంచెం డల్గా సరే అని అంటుంది. ఖుషి అలా డల్గా ఉండడం ఇష్టం లేని కార్తీక్ ఖుషిని ఎత్తుకొని, మనం ఆడుకుందాం పదా అని ఒకసారి అరవింద గారి వైపు సీరియస్గా చూసి బయటకు నడిస్తే అరవింద గారు వెళ్తున్న కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ, అబ్బో, అయ్యగారికి కోపం వచ్చింది పెళ్ళాన్ని ఒక దెబ్బ వేయగానే. ఇవాల్టి నుంచి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేడం గారు నా దగ్గరికే కదా వచ్చేది, అప్పుడు చెప్తాను దాని సంగతి అని మూతి తిప్పుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. ఆనంది గారు భోజనం తీసుకొచ్చిన ప్లేట్ తీసుకొని కార్తీక్ ఖుషి కోసం వెళ్తే ఇద్దరు గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఆనంది గారు ఇద్దరికి తినిపిస్తూ ఉంటే ఆడుకుంటూ కార్తీక్ బుద్ధిగా తినేసి ఆనంది గారి వైపు చూస్తూ, అత్త, ఇప్పుడే వస్తాను, బుజ్జికి తినిపిస్తూ ఉండు అని చెప్పి వెళ్ళి ఒక 5 నిమిషాలకు వచ్చి ఖుషితో ఆడుతూ తింటూ ఉంటాడు. తినడం కంప్లీట్ అయ్యేసరికి ఐస్ క్రీం రావడంతో కార్తీక్ వెళ్ళి ఐస్ క్రీం తీసుకొచ్చిస్తే ఖుషి సంబరంగా కార్తీక్ బుగ్గకు ముద్దు పెట్టి, లవ్ యూ రావణ్ అని ఐస్ క్రీం తింటూ ఉంటుంది మూతి నిండా పూసుకుంటూ. కార్తీక్ నవ్వుతూ మూతి తుడిచి ఐస్ క్రీం తీసుకుని తినిపిస్తూ ఉంటే ఖుషి సంతోషంగా ఐస్ క్రీం తినేసి కార్తీక్ మొహం అంతా ముద్దులు పెట్టేసి లోపలికి పరుగు పెడుతుంది. కార్తీక్ వెనక్కి వెళ్తూ, ఐరా, స్లోగా వెళ్ళు, పడిపోతావు అని అంటే ఖుషి పాప ఎక్కడ వింటుంది, ఫాస్ట్గా లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని ఉన్న అరవింద గారి దగ్గరికి వెళ్ళి, నేను ఐస్ క్రీం తిన్నాను అని వెక్కిరించి రూమ్లోకి వెళ్ళిపోతే అరవింద గారు వెనక్కి వస్తున్న కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, రేపు తీసుకుని వస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఇంతలోనే తెప్పించడం ఎందుకు? అడగ్గానే అన్ని తెచ్చి పెడుతూ ఉంటే దానికి ఇంకా గారాబం ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అందరూ దాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు. డాక్టర్ చెప్పారు కదా, అన్ని నిదానంగా నేర్పాలి, లేకపోతే ఎప్పటికీ చిన్నపిల్లలానే ఉంటుందని. ఎప్పటి నుంచైనా కాస్త దానికి అన్ని అర్థమయ్యేలా చెప్పండి అని అంటే, డాక్టర్ నిదానంగా చెప్పమని చెప్పారత్తా, కొట్టమని చెప్పలేదు. అయినా ఇప్పుడు అదేమి అన్ని తెలుసుకోవాల్సిన పని లేదు. జీవితాంతం నా ఐరా ఇలానే ఉన్నా నాకేమీ ప్రాబ్లం లేదు. బుజ్జిది తనకి నచ్చినట్టే ఉంటుంది అని చెప్పేసి పైకి రూమ్లోకి వెళ్ళిపోతే విజయేంద్ర గారు అరవింద గారి వైపు చూస్తూ, వాడు చెప్పింది కరెక్టే ఆరు, బుజ్జి దాన్ని అలాగే ఉండనివ్వు. నా బంగారం మనసు చాలా మంచిది, ఇలాగే ఎప్పటికీ కల్మషం లేకుండా ఉంటుంది. మన సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ఏవి తనకు తెలియాల్సిన పని లేదు. ఎప్పటికీ ఇలాగే స్వేచ్ఛగా, స్వచ్ఛంగా, సంతోషంగా ఉండాలి. నా కొడుకు చూసుకుంటాడిక నుంచి నా కోడల్ని. తన గురించి మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతారు. అరవింద గారు కోపంగా పక్కనే ఉన్న ప్రతాప్ గారి వైపు చూస్తూ, అసలు ఏంటండి మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు? అన్నయ్య కార్తీ నన్ను అన్ని మాటలు నన్ను వెళ్తూ ఉంటే అని అరుస్తూ ఉంటే ప్రతాప్ గారు అయోమయంగా చూస్తూ, నేనేం చేశానారు? వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడారు కదా, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. అరవింద గారు కొంచెం విసుగ్గా, వీళ్ళకి నేను చెప్పేది ఎందుకు అర్థం కావటలేదు? రేపటి రోజున ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. దాన్ని ఇలాగే గారాబం చేస్తూ ఉంటే తర్వాత అదే ఇబ్బంది పడాలి. అది వీళ్ళకి చెప్పినా అర్థం కావటం లేదు అని విసుగ్గా లోపలికి వెళ్ళిపోతారు. అదే కొన్ని రోజులకి నిజమవుతుందని అప్పుడు తెలియక నైట్ డిన్నర్ తర్వాత కార్తీక్ ఖుషిని తీసుకుని వెళ్తూ ఉంటే అరవింద గారు ఆపుతూ, కార్తీ,
బుజ్జి మా దగ్గర పడుకుంటుందిలే. అది నిన్ను సరిగ్గా నిద్రపోవనివ్వదు అని అంటే కార్తీక్ ఖుషిని 2 చేతుల్లోకి తీసుకొని బుజ్జి నాతోనే ఉంటుందత్తా అని ఎవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. పడుకొని ఖుషిని జోకుడుతూ ఉంటే ఖుషి నిద్రపోకుండా కార్తీక్ మీద పడుకొని కార్తీక్ జుట్టు లాగుతూ బుగ్గ మీద కొరుకుతూ అల్లరి చేస్తూ కార్తీక్‌ని ఫుల్‌గా విసిగించి ఒక 2 గంటలకి ప్రశాంతంగా పడుకుంటుంది బుజ్జిది. కార్తీక్ ఖుషిని సరిగ్గా పడుకోబెట్టి జోకొడుతూ కొంచెం సేపటికి నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే నిద్ర లేచిన కార్తీక్ ఖుషికి డిస్టర్బ్ అవ్వకుండా పిల్లో మీదకి పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. అప్పుడే బయట గార్డెన్‌లో ప్రకాష్ ఎవరితోనో ఫోన్ మాట్లాడడం చూసి అటువైపుగా వెళ్తాడు. జరిగిందంతా గుర్తు చేసుకుంటూ చెప్పడం కంటిన్యూ చేస్తాడు కార్తీక్. ఆ రోజు నేను కిందకి వెళ్ళేసరికి ఎవ్వరూ ఇంకా నిద్ర లేవలేదు. బయట గార్డెన్‌లో ప్రకాష్ ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తే ఎందుకో కొంచెం అనుమానంగా అనిపించి అతన్ని చూడకుండా అతని మాటలు వినడానికి చెట్టు చాటుకు వెళ్లి నిలబడ్డాను. అటువైపు ఎవరో తెలియదు కానీ ప్రకాష్ మాత్రం నేను చెప్పింది చెప్పినట్టు జరగాలి. ఏ ఛాన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. అస్సలు మన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా మనల్ని బ్రతకనివ్వరు. అనుకున్న పనిలో కొంచెం కూడా మార్పుండదు. అనుకున్నదనుకున్నట్టు జరిగిపోవాలి. జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేసి చుట్టూ ఒకసారి చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సండే కావడంతో స్కూల్ లేదు నాకు. శౌర్యని కలవడానికి వెళ్ళాలని అప్పటికే ఆ ఆలోచనలు వదిలేసి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసి శౌర్య కోసం బాక్స్ తీసుకొని వెళ్ళాను. మా మనిషితో శౌర్యని దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్‌కి రప్పించే అని చెప్తూ ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటున్నాడు. శౌర్య రాగానే కార్తీక్‌ని హగ్ చేసుకొని రావణ్ చాలా మిస్ అయ్యాను నిన్ను అని అంటాడు. కార్తీక్ శౌర్య తల నిమురుతూ కొన్ని రోజులుండ్రా అందరం ఒకే దగ్గర ఉండేలా చేద్దాం. నేను నాన్నతో ఒకసారి మాట్లాడతాను అని చెప్తే శౌర్య మెరిసే కళ్ళతో నిజంగా నేను నీ దగ్గరే ఉంటానా అని అడుగుతాడు. కార్తీక్ శౌర్యని పక్కనే కూర్చోపెట్టుకొని తినిపిస్తూ హా అందరం ఒకే దగ్గరుందాం. కానీ దానికి కొన్ని రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు ఇలా రోజు కలుస్తూ ఉంటాను నిన్ను అని అంటే శౌర్య కార్తీక్‌కి తినిపిస్తూ ఉంటే సంతోషంగా తింటూ ఉంటాడు. ఊహ తెలిసిన దగ్గర నుంచి శౌర్యకి వాళ్ళ అమ్మ తప్ప ఎవ్వరూ ఇలా తినిపించలేదు. ప్రకాష్ ఎప్పుడు అరుస్తూ కసురుతూనే ఉండేవాడు శౌర్యని కూడా. ఒక్కసారి కూడా ఎప్పుడూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నది కూడా లేదు. రోజులు గడిచే కొద్దీ శౌర్య కార్తీక్‌కి బాగా అలవాటు పడిపోయాడు. ఎంతలా అంటే ఒక్కరోజు కూడా కార్తీని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేనంత. ఆ రోజు ఆఫ్టర్‌నూన్ వరకు శౌర్య కార్తీక్‌తో కలిసి ఆడుకుంటూ, కబుర్లు చెప్తూ ఉంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా తినిపించి ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్తాడు వాళ్ళ మనిషికి. శౌర్య డల్‌గా కార్తీని హగ్ చేసుకొని రావణ్ నేను వెళ్ళను అని అంటాడు బిక్కమొహం వేసి. కార్తీక్ తల నిమురుతూ శౌర్య అమ్మ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా. నువ్వు ఇక్కడే ఉంటే అమ్మ ఒక్కటే ఉండాలి. కొన్ని రోజులు రా. తర్వాత అందరం కలిసే ఉందాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళు. నా శౌర్య గుడ్ బాయ్ కదా. చెప్పిన మాట వింటాడు. రేపు స్కూల్లో కలుస్తాను అని చెప్తే శౌర్య కార్తీక్‌కి దూరం జరిగి చెంపల మీద జారిన కన్నీళ్లు తుడుచుకొని సరే వెళ్తాను. మళ్ళీ అమ్మ ఒక్కతే ఉండాలి కదా. కానీ నువ్వు రేపు స్కూల్లో ఖచ్చితంగా కలవాలి అని అంటాడు వేలు చూపిస్తూ. కార్తీక్ నవ్వుతూ శౌర్య నుదుటి మీద ముద్దు పెట్టి ఖచ్చితంగా కలుస్తాను అని చెప్పి నా శౌర్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నవ్వు అని ఎంతో చెక్కిలి గిలిపెడితే శౌర్య నవ్వుతూ కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ రావణ్ అని చెప్పి వెళ్ళిపోతాడు కొంచెం డల్‌గానే. కార్తీక్ ఆలోచిస్తూ ముందు శౌర్య గురించి నాన్న మామతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ వర్షం పడుతూ ఉంటే ఎప్పట్లా నిన్ను నా గుండెల మీద పడుకోబెట్టుకొని ధైర్యం చెప్తూ మాటలు చెప్తూ ఉంటే నిద్రపోయావు నువ్వు. అత్త ఏదో సౌండ్స్ వస్తున్నాయని బయటకు వెళ్ళింది. అందరం మంచి నిద్రలో ఉండడంతో అత్త బయటకు వెళ్ళినట్టు ఎవ్వరికీ తెలియదు. అత్త బయటకు వెళ్ళి కాంపౌండ్ లోపల చుట్టూ చూస్తూ ఉండగానే ఒక ఇద్దరు మనుషులు ముసుగు వేసుకొని వచ్చి అత్త తల మీద బలంగా కొట్టారు. అత్త అక్కడే స్పృహ లేకుండా పడిపోతే వాళ్ళత్తని ఇంటి గుమ్మం దగ్గర పడేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందు మామ నిద్ర లేచి అక్కడే డోర్ దగ్గర పడిపోయి ఉన్న అత్తని చూసి పరుగున అత్త దగ్గరికి వెళ్ళి కదిలిస్తూ ఉన్న స్పృహలోకి రాకపోవడంతో కంగారుగా అందరినీ పిలిచారు. నాన్న మామ అమ్మ కలిసి అత్తని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తే తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల అత్త కోమాలోకి వెళ్ళిందని చెప్పారు డాక్టర్. నాన్న మామ అత్తని హాస్పిటల్‌లో ఉంచకుండా ఇంటికి తీసుకొచ్చారు.
4 రోజుల తర్వాత ఇంట్లోనే ట్రీట్మెంట్ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేసి మామ చాలా డల్ అయిపోయారు. అత్త చలనం లేనట్టు ఉండేసరికి. ఇంక నీకేమో అత్త పరిస్థితి అర్థం కాక అమ్మ నాతో మాట్లాడటం లేదు అని ఏడుస్తూ ఉండేదాన్ని. ఇంట్లో అందరికి కూడా అత్త అలా ఉండడం బాధగా ఉండేది. అందరూ ఇంట్లో ఎలాంటి సందడి, ఏ అల్లరి లేకుండా మౌనంగా, డల్‌గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక వారం తర్వాత నువ్వు అత్తని పట్టించుకోకుండా పూర్తిగా నాతోనే ఉండడం మొదలుపెట్టావు. ఇంట్లో నువ్వు సరిగ్గా ఉండటం లేదు అని నిన్ను కూడా నాతో పాటు స్కూల్‌కి తీసుకువెళ్ళడం మొదలుపెట్టాను. నువ్వు స్కూల్‌కి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి శౌర్య నీతో కూడా మాట్లాడుతూ, ఆడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ చెల్లి అంటూ నీ చుట్టూనే తిరిగేవాడు. అలా నువ్వు కూడా వాడికి తెలుసు. పొద్దున్నే ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, సాయంత్రం మాత్రం వినదు. పలకదు అని తెలిసినా కూడా కొంచెంసేపు అత్తకి కబుర్లు చెప్తూ ఉండడం. మామకి మనసులో ఎంత బాధున్నా కూడా ఎప్పుడూ ప్రజల్ని నిర్లక్ష్యం చేయలేదు. బయట ఉన్నప్పుడంతా ప్రజల గురించి ఆలోచిస్తూ, ఇంటికి వచ్చిన తర్వాత అత్తతోనే ఎక్కువ సమయం గడిపేవారు. నేను శౌర్య గురించి చెప్పాలి అనుకున్నా కూడా అందరూ అత్త పరిస్థితికి బాధలో ఉండడంతో చెప్పలేక ఊరుకున్నా. శౌర్య ఎప్పుడు మనందరం ఒకే దగ్గర ఉండేదని అడిగిన ప్రతిసారి వాడికి ఏదో ఒకటి సర్ది చెప్తూ ఉండేవాడిని. ఆ టైంలోనే నాన్న ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశారేరా. నీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నీ భర్త సంతకం చేస్తే ఆస్తి మొత్తం నీ పేరు మీదకి పూర్తి హక్కుతో వస్తుందని కండిషన్ పెట్టి. అప్పటి వరకు ఎవరు ఆస్తి అమ్మడానికి లేని విధంగా రాశారు. అనుభవించడం తప్ప ఆ ఆస్తిని అమ్మడం కానీ, వేరే వాళ్ళ పేరు మీద కానీ వెళ్ళని విధంగా రాశారు. వేరే వాళ్ళ పేరు మీద రాయాలి అన్నా, అమ్మాలి అన్నా కూడా అది పూర్తిగా నీ పేరు మీదకొచ్చిన తర్వాతనే. నీ ఇష్ట ప్రకారం నువ్వు సంతకం చేస్తేనే చెల్లుతుంది. అలా రాశారు నాన్న. అలా 4 నెలలు గడిచిపోయాయి. నాకు 9థ్ క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక 10 రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అని ఎక్కువ టైం శౌర్యతోనే ఉండేవాడిని. 4 రోజుల్లో స్కూల్ హాలిడేస్ అనుకున్నప్పుడు జరిగింది మన జీవితాల్లో ఎప్పటికీ కోలుకోలేని ప్రమాదం అని చెప్తూ ఆగిపోయాడు. మరి కార్తీక్ ఇప్పుడు ఏం చెప్తాడు? అరవింద గారు సడన్ గా కోమాలో ఉండడంతో మిగిలిన వాళ్ళ మీద అటాక్ ప్లాన్ చేశాడా ఆ ప్రకాష్? అసలు ప్రకాష్ ప్లాన్ ఏమిటి? తన సొంత భార్యను చంపి కన్న కొడుకుని ఎందుకు దత్తత తీసుకున్నాడు? ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.